బ్యాంక్స్ అండ్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఈ విషయం మీకు ఎప్పుడు చెప్పరు. మీరు ఏ సర్వీస్ తీసుకోకపోయినా వాళ్ళు మీ సిబిల్ స్కోర్ తగ్గేలా చేయగలరు. రీసెంట్‌గా నాకు తెలిసిన ఒకరు తన మొదటి ఇల్లు అయితే కొనాలని హోమ్ లోన్ రేట్స్ కంపేర్ చేయడానికి చాలా బ్యాంక్స్‌కైతే వెళ్లారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ప్రతి బ్యాంకు అతని సిబిల్ స్కోర్ చెక్ చేసినప్పుడల్లా స్కోర్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక బ్యాంక్ మీ క్రెడిట్ రిపోర్ట్‌ని రిక్వెస్ట్ చేస్తుందో దీనిని హార్డ్ ఎంక్వైరీ అని అయితే అంటారు. మీరు షార్ట్ పీరియడ్‌లో లైక్ 30 నుండి 45 డేస్‌లో ఎక్కువ సార్లు ఇలాంటి ఎంక్వైరీస్ చేస్తే సిస్టమ్ మిమ్మల్ని క్రెడిట్ హంగ్రీగా కన్సిడర్ చేస్తుంది. దీనివల్ల మీ సిబిల్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అంతేకాదు మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీ స్కోర్‌ని మీరే చెక్ చేసుకుంటారో దీన్ని సాఫ్ట్ ఎంక్వైరీ కింద అయితే మనం తీసుకుంటాం. దీనివల్ల మీ సిబిల్ స్కోర్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే లోన్ రేట్స్ కంపేర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా స్మార్ట్‌గా ప్లాన్ చేయండి. లేకపోతే మీ సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నేను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫైనాన్స్ కంటెంట్ అయితే షేర్ చేస్తుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపటి వీడియోలో ఈ సాఫ్ట్ ఎంక్వైరీ మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మిస్ అవ్వకండి.